ఎస్వీ న్యూస్ కి స్వాగతం. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, బీఆర్ఎస్కేవి, ఏఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో గుడిపాదాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది. అనంతరం గుడిమెట్ల వద్ద జరిగిన సభలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఈ ర్యాలీ సభ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పుప్పల గణేష్, అంగన్వాడీ నాయకురాలు ఉమా, సునీత, ప్రజా సంఘాల నాయకులు షరీఫ్, యాదప్ప, ఏఐటియుసి నాయకులు పేరబోయిన మహేందర్, పేరబోయిన స్వామి, పేరబోయిన బంగారి, రాములు, యాదగిరి, టీఆర్ఎస్కేవి జనరల్ సెక్రటరీ బరిగె నరసింహులు, సిఐటియు జనరల్ సెక్రటరీ చెక్క రమేష్, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సంద సంపత్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, పెంటయ్య, టీఎన్టీయూసీ నాయకులు శ్రీశైలం యాదవ్, నరసింహ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉమ్మడిగా 18 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, అనేక యూనియన్లు, సంస్థలు కలిపి ఈ రోజు జూలై 9 సమ్మె జరుగుతూ ఉన్నది. కేవలం యాదగిరిగుట్ట పట్టణంలో, మండలంలో జరగడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ కార్మికులకు నష్టం చేసి నరేంద్ర మోడీ లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఈ ముదనష్ట పాలన అంతం కావాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళకి ఎందుకున్నదని మనం ఆలోచిస్తే, ఒకటి వాళ్ళు తెచ్చిన పారిశ్రామిక సంబంధాల చట్టం దాని ఆధారంగా ఈరోజు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్రానికి పూర్వం నుండి బ్రిటిష్ వారిపైన పోరాడి మనం అనేక హక్కులను. కల్లూరి మల్లేశం, సిఐటి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది. ఇవాళ 8 గంటల పనిని 12 గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది. మరొక వైపు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వారిపైన సాధించుకున్న హక్కులని, ఇవాళ తెల్లదొరల మీద సాధించుకున్న హక్కుల్ని నల్లదొరలు వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది. అందుకే కార్మికుల హక్కుల కోసం, కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం, సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన 29 కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది. దాన్ని వెత్తివేయాలని చెప్పి ఇవాళ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది. కార్మికులకు నష్టం చేస్తా ఉన్నది. అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.